ఈ ప్రపంచంలో ఎక్కడేం జరిగినా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అని 'నాన్నకి ప్రేమతో' సినిమాలో మన ఎన్టీఆర్ గారు అయితే చెప్తాడు కదా. అదైతే అక్షర సత్యం అనిపిస్తుంది నాకైతే. నిన్న రాజమౌళి గారి పైన సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ఆయన ఫ్రెండ్ అయిన శ్రీనివాసరావు గారు అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు కదా. ఆ వీడియో ఎంత వైరల్ గా మారిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ వీడియో నిన్న మధ్యాహ్నం అయితే రిలీజ్ అయ్యి వైరల్ గా అయితే మారింది. కానీ నిన్న రాత్రి దానికంటే వైరల్ అయ్యే వీడియో అయితే ఒకటైతే వచ్చింది. అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వర్కౌట్ చేస్తున్న వీడియో అన్నమాట. మనందరికీ తెలిసిందే మహేష్ బాబు గారి నెక్స్ట్ సినిమా రాజమౌళి గారితోనే అని. నిన్న రాత్రి ఆ సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారి లుక్ అయితే లీక్ అయింది. నిజంగా లుక్స్ అయితే మామూలుగా లేవు అనమాట. గుబురు గెడ్డంతో ఆ బాడీ వేసుకుని నిజంగా ఒక సింహం లాగా అయితే ఉన్నాడు మన మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు జస్ట్ అలా కొన్ని సెకండ్లు కనపడ్డాడు అంతే. ఆ సింహ గర్జనకి నిన్న మధ్యాహ్నం ఒక వీడియో అయితే వైరల్ అయింది కదా. దానికంటే ఎక్కువగా ఈ వీడియో అయితే ఇప్పుడైతే వైరల్ గా మారింది. నిన్న రాత్రి ఈ వీడియో వచ్చిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే నిన్న మధ్యాహ్నం రాజమౌళి గారి పైన ఏ వీడియో అయితే వచ్చిందో ఆ వీడియో గురించి ఎక్కువ మంది మాట్లాడుకోకుండా చేయడానికే నిన్న రాత్రి ఉన్నట్టుండి ఈ వీడియోని వదిలారు అనే టాక్ అయితే చాలా అంటే చాలా బాగా నడుస్తుంది. నాకు కూడా ఇదే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నట్టుండి వీడియో అయితే వదిలారు. నిజంగా రాజమౌళి గారిని కాపాడడానికే మహేష్ బాబు గారు ఈ వీడియో వదిలినట్టు అయితే అయింది. ఇంక ఇది పక్కన పెడితే ఆ వీడియోలో మహేష్ బాబు గారు లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కాదు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా వైల్డ్ గా అయితే మన మహేష్ బాబు గారు అయితే కనపడుతున్నాడు. ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే మామూలుగా లేదు పండగ అయితే. ఒక్కొక్కడు అండర్ గ్రౌండ్ నుంచి అయితే బయటకు వచ్చి మామూలుగా చేయట్లేదు ఎడిట్స్ అయితే. అసలు ఆ డాకు మహారాజ్ బీజిఎం కావచ్చు, ఇంకా చాలా బీజిఎంస్ అయితే ఆ వీడియోకి అయితే పెట్టి తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే నిన్న మధ్యాహ్నం ఆ వీడియో వస్తే వచ్చిందేమో గానీ దాని వల్ల మా హీరో కొత్త లుక్ చూసామని వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా నుండి అప్డేట్ స్టార్ట్ అవ్వాలంటే చాలా అంటే చాలా టైం పట్టిద్ది. కానీ ఈ లోపు ఇలాంటి గ్లిమ్స్లు గనక ఇస్తా ఉంటే నిజంగా ఇదైతే చాలా అంటే చాలా మంచి పరిణామం అని నేనైతే చెప్తాను. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.